ఆర్ యు రెడీ? దేవుడు నీ పక్షాన సైలెంట్గా ఉన్నాడని అనుకోవద్దు. దేవా, నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, నా భర్త గారిని మార్చు, నా భర్త గారిని మార్చు. ప్రార్థన చేసి నాకు నోరు నొప్పి వస్తుంది, కానీ ఆయన మారేటట్లేడు ప్రభువా. ఒక చెల్లి నాతో అంటుంది, అన్నయ్య నా భర్తని కంట్రోల్లో ఉంచేవాడిని, అసలు కచా అంటే కూర్చునేవాడు. యేసయ్య కృపవలన నీ వాక్యం విని భర్తను గౌరవించాలని చెప్పి చాలా మర్యాదగా, ఏమండి మంచిలు తాగుతారా, ఏమండి క్రాప్ చేయించుకోండి, ఏమండి అన్నం తినండి. ఇదివరకు ఆయన రాకముందే అన్నం పెట్టుకొని కడుపు నిండా తినేసేదాన్ని, కానీ ఇప్పుడు ఎంత గౌరవిస్తుంటే నెత్తికే కూర్చుంటున్నాడన్నా, నెత్తికే కూర్చుని అంటున్నాడు, నా కాళ్ళు నొక్కు. నాకు మంట పుట్టేస్తుందన్నా, మరలా నాకు పాత జీవితం గచా అంటేనే మాటినేటట్టున్నాడన్నా. ఈరోజు నీ పరిస్థితి అలా మారిపోయినా, దేవుడు సైలెంట్గా ఉండట్లా. దేవుడు ఏం చేస్తున్నాడో చేస్తున్నాడు. ఆయన నీకు తెలవట్లేదు, కానీ ఆయనకి మొత్తం తెలుసు. ఆయన యాకోబు తన కుమారుడు యోసేపు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, కానీ ఆయనకి సమాచారం ఏమై అందిందంటే చనిపోయాడని. ఈయన ఏమనుకుంటున్నాడంటే చనిపోయాడు అనుకుంటున్నాడు. 2, తన ఇంకొక కుమారుడు సిమియోను చెరసాల్లో ఉన్నాడు, ఇంకొక కుమారుడు బెన్యామీన్ని తీసుకెళ్ళిపోతుంటే 16 సంవత్సరాల నుండి కన్నీరు కారుస్తున్నాడు, 16 సంవత్సరాల నుండి దుఃఖపడుతున్నాడు. అసలు ఇదేంట్రా, నేను పుత్రహీనుడిని అయిపోతున్నానేంటి, నా బతుకులో ఇలా జరుగుతుందేంటి, 16 సంవత్సరాల నుండి ఏ రోజు ఒక మంచి వార్త వినబట్ల, 16 సంవత్సరాల నుండి నాకు కలిసి వచ్చిన రోజులు లేవు, 16 సంవత్సరాల నుండి అల్లాడిపోతున్నాను, ఏం చేస్తున్నాడు దేవుడు. ఆయన ఒక మాట అన్నాడు వేదనకరంతో, నా బతుకులో అన్నీ ప్రతికూలమే. మీకు తెలుసా, ఆయన బతుకులో 16 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. అంతా ప్రతికూలమే అనుకుంటున్నాడు, కానీ యాకోబు సైలెంట్ అనుకుంటున్నాడు, దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కాదు, తన కుమారుణ్ణి హెచ్చించడానికి ఏ స్త్రీతో మాట్లాడాలో ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఏ పురుషుడితో మాట్లాడాలో పురుషుడితో మాట్లాడుతున్నాడు. 16 సంవత్సరాల తర్వాత తెర పైకెత్తి చూపెట్టాడు, నేను సైలెంట్గా లేను అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సైలెంట్గా లేడు, నీ పక్షాన కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆమెననాలి, నీ పని మీద ఆయన ఉన్నాడు, నీ వ్యాపార పని మీద ఆయన ఉన్నాడు, మన మందిర పని మీద ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దానియేలుని సింహపు గృహలో పడేస్తారన్నారు, అనటం ఆలస్యం. మోకాలుంచి యెరూషలేము వైపు ఉన్న కిటికీలను తెరిచి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తుంటే కనీసం స్వప్నంలో అన్నా, దానియేలు నువ్వు భయపడకో, నేనే దేవుడిని అయితే మీరే దేవుడైతే అలా చేసేవాళ్ళం. ఫస్ట్ నువ్వు భయపడక, నేను వచ్చేస్తాను అనేవాళ్ళం. కానీ దానియేలు ప్రార్థన చేస్తుంటే ఎన్ని గంటలు ప్రార్థన చేశాడో నాకు తెలియదు, యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే కనీసం నేను నీకు సాయం చేస్తానని కూడా దేవుడు మాట్లాడలా. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు సైలెంట్గా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ దానియేలుతో దేవుడు అనేది, నేను సైలెంట్గా లేను. ఇప్పుడు తెలవదు నేను సైలెంట్గా ఉన్నానో లేదో, నీకు తర్వాత అర్థమైద్ది. నువ్వేం బాధపడకో, నువ్వు బాధపడ్డావని ఆయన రహస్యాలు ఏం చెప్పడమ్మా. నువ్వు బాధపడి ఆయనేమనుకుంటాడు అది మనకు తెలుసు. నువ్వు నేను ఆయనేమనుకుంటావని పని చేస్తాం, ఆమెమనుకుంటుందని పని చేస్తాం. మన దేవునికి అలా ఉండదు, ఆయన అనుకుంది జరిగిస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు అనుకుంటారు, ఆయన అనుకుంటారు, అందే ఉండదు, ఆయన చిత్తం నెరవేరుస్తాడు అంతే. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప విడిచిపోదు అంతే. ఆర్ యు రెడీ? దానియేలు యొక్క సింహాసనాన్ని తీసిపడేశారు, ప్రధానమంత్రి వస్త్రాలను తీసేశారు, రాజకిరీటాన్ని తీశారు, రాజదండాన్ని తీశారు, సంతకం పెట్టే పెన్ను తీశారు. 407, 406 అన్నట్టు ఉంటుంది చూసారా, ఆ డ్రెస్ వేసి సింహాల గృహలోనికి పంపిస్తున్నాడు. దేవుడా,
తన మనసులో ఉన్న ఆశ, నా సింహాసనం పోయింది, నా కిరీటం పోయింది, నా రాజదండం పోయింది, నా సంతకం పెట్టే పెన్ను పోయింది, నా వస్త్రాలు పోయినాయి, కానీ నాకు ఒక్క ఆశ మాత్రమే ఉంది, నువ్వు నాతో ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఒక కుటుంబంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీకున్నవి అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, ఉద్యోగం పోయింది, పదవి పోయింది, ఒకే ఒక ఆశ, యేసే నాతో ఉన్నాడు. తండ్రి అన్నీ పోయినాయి, నువ్వు నాతో ఉన్నావు, చాలు. వెళ్తాను ఆ సింహగృహలోనికి. సింహగృహలోనికి వెళ్ళగానే ఏ సింహం కూడా నోరు తెరవట్లా. అన్నీ 2 కాళ్ళు ఎదరక తన్ని, ఈ 2 కాళ్ళు వెనక తన్ని అలా చూస్తున్నాయి తప్ప. ఆశ్చర్యపోతున్నాడు దానియేలు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అనుకున్నావే, ఈ పని మీద ఉన్నా నేను. సాధారణ సింహాలు యూదా గోత్రపు కొదమ సింహాన్ని చూసి, ఈ సింహాలు అంటున్నాయంట, దీనికోసం నువ్వు దిగాలన్నా ఒక మాట చెప్తే నోరు మూసుకుని కూర్చుంటాంగా, కాదు, మా ఊడికి అర్థం కావాలి నేనెవరో. హల్లెలూయా. యూదా గోత్రపు కొదమ సింహం. ఏమండి, ఎస్ఐ వచ్చారనుకో, కానిస్టేబుల్ అందరూ ఏం చేసేదా, లేచినబడి నమస్కారం పెట్టాలా? ఏం చేయాలి? నమస్కారాలు పెట్టాలి. అంతేగాని నేను హెడ్ కానిస్టేబుల్ అని కాళ్ళ మీద కాలు వేసుకున్నాను వెళ్ళిపోద్ది ఉద్యోగం. మామూలు కదా, ఆ వింగే వేరేలేండి, తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎస్ఐలు అందరూ ఉన్నారు. అక్కడ సిఐ వచ్చాడు అనుకో, నేను ఎస్ఐ అని టోపీ పెట్టుకుని టిట్టెట్ అంటే కుదరదు అనాలా. ఆ సిఐలు అందరి ముందర ఎస్పీ వచ్చాడు అనుకో, ఏం చేయాలా? టపక్ మంటలేసి నిలబడాలా. డిఐజీ వచ్చాడు అనుకో, ఎస్పీలు అందరూ వచ్చి టక్మని నిలబడాలా. యూదా గోత్రపు సింహం ఆ గృహలోనికి అడుగు పెట్టాడు, అంతే, మొత్తం సాష్టాంగపడి ఆ సింహాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, నీ పక్షాన నేను సైలెంట్గా ఉండలా. హల్లెలూయా. లాజర్కి రోగిగా ఉన్నప్పుడు కబురు అందించాడు. లాజర్ రోగిగా ఉన్నప్పుడు 2 అక్కలు యేసు ప్రభు వారికి కబురు అందించారు, కానీ యేసయ్య రాలా. చనిపోయి 4 రోజులు అయిపోయి, సమాధి కార్యక్రమం అయిపోయి, కుళ్ళిపోయి వాసన వస్తున్నా, ఎవరు రాలా? గట్టి చెప్పండి. యేసయ్య రాలా. కుళ్ళిపోయి వాసన వస్తున్నా, యేసయ్య రావట్లా. అసంటే అనుకుంటున్నారు, ఏంటా ఈయన ఇంత సైలెంట్గా ఉంటున్నాడు ఏంటా అని. కానీ యేసయ్య అన్నాడు, నీ పని మీద నేనున్నాను. యేసయ్య వచ్చాడు, చనిపోయిన లాజర్ని బయటికి లాగాడు. ఈరోజు సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నీ ఆశ నెరవేరక గుండెలు బద్దలైపోయి గాయములతో ఉన్న నీతో దేవుడు చెప్పేది, నా దేవుడు నీ పని మీదే ఉన్నాడు, ఆయన సైలెంట్గా లేడు. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నా జీవితంలో, నా వ్యాపారంలో, నా కుటుంబంలో, మా పరిచర్యలో దేవుడు సైలెంట్గా ఉన్నాడా అనిపిస్తుంది, కానీ నాతో మాట్లాడావు యేసయ్యా, మీరు సైలెంట్గా లేరు, మా పక్షాన కార్యం చేసే దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, దేవుడు ఏ కార్యం చేయట్లేదేంటి అనుకుంటున్నా, నీతో దేవుడు చెప్పేది, నేను సైలెంట్గా లేను, నేను నీ పక్షాన కార్యం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అన్నయ్య ఇన్ని ప్రార్థన చేస్తున్నా దేవుడు ఏ కార్యం చేయట్లా, దేవుడు ఏంటి సైలెంట్గా ఉన్నాడు అనుకున్నానయ్య అన్నయ్య అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అన్నవాళ్ళు మోకాలు ఉంచగలిగితే మోకాలు ఉంచండి, నాలాగా మోకాలు ఉంచండి. హల్లెలూయా. మీ శిరస్సు ఒక్కసారి దించి ఆయన దగ్గర ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పరిస్థితులు, యేసయ్యా, నా పరిస్థితులు, నా ఇంట్లో జరిగే పరిస్థితులు, నా కుటుంబంలో జరిగే పరిస్థితులు చూస్తే దేవుడు సైలెంట్గా, దేవుడు మౌనంగా ఉన్నాడేంటి అన్న పరిస్థితి నా జీవితంలో జరుగుతుంది. యేసయ్యా, క్షమించండి, నా పక్షాన నువ్వు కార్యం చేస్తున్నా. హల్లెలూయా. దేవుడు నీ విషయములో మౌనంగా లేడు. సాతాను నీ మనస్సులో ఏమన్నా అలా పుట్టిస్తే చెప్పు, నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ ఏకైక కుమారుని మోరియా కొండపైకి తీసుకెళ్లి బలి అర్పించమని. తీసుకెళ్ళాడు. మోరియా కొండ కింద తన పనోళ్ళ కింద ఉంచాడు, వాళ్ళ గాడిదల కింద ఉంచాడు, పనోళ్ళ కింద ఉంచాడు.
ఉంచి తన కుమారుడు భుజం మీద, వీపు మీద కట్టెలు, తండ్రి చేతిలో కత్తె, తండ్రి చేతిలో నిప్పు. తండ్రి ముందల నడుస్తుంటే వెనకాల కుమారుడు కట్టెలు మోసి నడుస్తుండగా, డాడీ నా వీపు మీద కట్టెలున్నాయి, నీ చేతిలో నిప్పుంది, నీ చేతిలో కత్తుంది, డాడీ పెద్ద వయసు వచ్చింది మర్చిపోయావేమో, గొర్రె పిల్ల ఎక్కడ? మనస్సులో అనుకున్నాడు, మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు. యెహోవా ఇరే, యెహోవా చూసుకుంటాడు. కొండ పైకెక్కుతున్నారు, కానీ ఎక్కడ పొట్టేలు కనబడలా, ఎక్కడ గొర్రె పిల్ల కనబడలా, ఎక్కడ బలి పశువు కనబడలా. పైకొచ్చేసాడు, కనబడలా. బలిపీఠం కట్టాడు, కనబడలా. కట్టెలు పేర్చాడు, కనబడలా. కుమారుని పడుకోబెట్టాడు, కనబడలా. కత్తి ఎత్తాడు. దేవుడేంటి ఈ విషయంలో మౌనంగా ఉన్నాడు? దేవుడేంటి ఏ కార్యము చేయలేదు? నా కుమారుడు చనిపోతున్నాడు, కత్తి తీసి నరకబోతుంటే అబ్రహాము అబ్రహాము అన్నాడు, నీ కుమారుని మీద చెయ్యొద్దు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమన్నాడు. పొట్టేలు ముళ్ళ పొదలో చెక్కబడి ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడు? పొట్టేలు కనపడకపోతే, బలి పశువు గొర్రె పిల్ల కనపడకపోతే దేవుడు ఎలాగున్నాడు? ఏ కార్యము చేయకుండా మౌనంగా ఉన్నాడు, మౌనంగా లేడు. ఒక భక్తుడు అంటున్నాడు, కొండ ఇలాగుండగా ఇటు అబ్రహాము ఇస్సాకు నడుచుకొని వస్తుండగా పొట్టేలును ఇటువైపున పైకి పంపిస్తున్నాడు అతను. అబ్రహాము నేను మౌనంగా లేను, ఆమెనంటానుకున్నా. అబ్రహాము నేను మౌనంగా లేను, నేను కార్యం చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోలా. నువ్వు ఇటు విధేయత చూపెట్టగానే ఇటు పొట్టేలను పైకి పంపిస్తున్నాను. నీ పని మీదే నేను ఉన్నాను, నీ పని మీదే నేను ఉన్నాను. ఏ విషయం కొరకు మోకాలు ఉంచావో ఆ పని మీదే నేనున్నాను. ఆ బ్యాంకు పని మీదే ఉన్నాను, ఆ వివాహ పని మీదే ఉన్నాను, ఆ ఉద్యోగ పని మీదే ఉన్నాను, ఐక్యత పని మీదే ఉన్నాను, వ్యాపార అభివృద్ధి పని మీదే ఉన్నాను. నువ్వు చూడబోతున్నావు, నా మహిమను నువ్వు చూడబోతున్నావు. నీ ఆశని నెరవేరుస్తాను, చిగురింపజేస్తాను.